అందరికీ నమస్తే. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మొన్న 14వ తారీఖు నాడు పండగలో నేను పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్లి ఒక కంప్లైంట్ ఇచ్చానండి. ఆ కంప్లైంట్ సారాంశం ఏంటంటే, ఇల్లీగల్ లాటరీస్ అంటే బెట్టింగ్ యాప్స్ మించిపోతున్న వాళ్ళని భయంకరంగా డబ్బు సంపాదనకి అలవాటు పడిన యువత ఈ ఇన్స్టాగ్రామ్ లో 1,00,000 మంది వారికి ఫాలోవర్స్ ఉన్నారు అంటే వారు వెంటనే ఇలాంటి లాటరీస్ అన్నిటి కూడా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. అంటే ఇది కూడా ఇల్లీగల్. లాటరీ అనేది చాలా నేరం, ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. అలాగే మన బెట్టింగ్ యాప్స్ కన్నా ఘోరంగా ఇది విస్తరిస్తోంది. సో వెంటనే నేను ఇది గమనించాను. ఇది ఎక్కడ గమనించాము అంటే, తిరుపతి స్వామి సాక్షిగా దేవదేవుని ఎదురుగా నిలబడి వాడు ఒక ఇల్లీగల్ లాటరీ, ఒక బైక్ ఏదో ఒక 199 రూపీస్ మీరు ఒక చిన్న క్యూఆర్ కోడ్ పెట్టి అక్కడ ప్రమోట్ చేస్తూ స్వామి మీద ఒట్టు పెట్టాడు. అక్కడ నేను చాలా బాధపడ్డా. ఎందుకంటే వీళ్ళు ఏం చేసుకుంటున్నారో ఏం చచ్చారో ఇప్పటిదాకా చాలా చాలా ఇల్లులు పెడుతున్నారు, ప్లాట్స్ పెడుతున్నారు, కార్లు పెడుతున్నారు, బైకులు పెడుతున్నారు, ఏదేదో చేస్తున్నారు, ఫోన్లు పెడుతున్నారు. ఇవన్నీ పెట్టినా సరే స్వామి దగ్గర చేయగానే నాకు చాలా బాధ అనిపించింది. ఇలాంటి వాళ్ళని చూసి ఒక చిన్న పిల్లాడు, 15 ఏళ్ల పిల్లాడు, వాడు వయసు చూస్తే సన్నగా చిన్నగా ఉన్నాడు. వాడు వెంటనే ఫోన్ ఒకటి పెట్టి 20 రూపాయలకి ఫోన్ ఇచ్చేస్తారు, స్మార్ట్ ఫోన్ అని చెప్తున్నాడు. అంటే వాడు కూడా ఇందులో దిగిపోయాడు. ఇలా ఇంకెంతమందిని చెడగొడతారు, ఇంకెంతమంది ఇలా ఈ ఆర్థిక నేరాలకు పాల్పడి వీరికి ఇంకా ఇదే అలవాటు పడి ఈజీ మనీకి అలవాటు పడిపోయి అన్ని విధాలుగా పాడైపోతున్న యువతని ఒక దారిలో పెట్టాలంటే వీళ్ళకి ఎఫ్ఐఆర్ అవ్వాలి. సో అది కాకుండా విజిలెన్స్ వాళ్ళకి కూడా నేను రిపోర్ట్ చేశాను తిరుపతిలో. వాళ్ళు వెంటనే ఇప్పుడు ఫోన్ కూడా వచ్చిందండి నాకు ఇవాళ పొద్దున. ఎఫ్ఐఆర్ అయిందనగానే మొన్న చేసినప్పుడు మాత్రం ఈవో గారికి చేయండి అన్నారు. ఈ రోజు ఎఫ్ఐఆర్ అయింది, అక్కడ లేట్ అయ్యేటట్టుందని ఇక్కడ ఇమ్మీడియట్ గా చేయించడం జరిగింది. చేసిన వెంటనే వాళ్ళు ఆధార్ కార్డు అన్ని కూడా బ్లాక్ చేస్తూ ఉంటున్నారు. ఇంకొకసారి తిరుపతి వెళ్లాలంటే చాలా కష్టంగా మారే అవకాశం ఉంది. కాసా ప్రవీణ్, ఇంకొక పేరు సిద్ధమోని నరేందర్. కాసా ప్రవీణ్, సిద్ధమోని నరేందర్, వీళ్ళిద్దరూ ఇప్పుడు మాకు కనబడ్డారు. అలాగే కుప్పల తెప్పలుగా ఉన్నారు. వీళ్ళని పట్టుకుంటే ఇంకా చాలా మంది ఉన్నారు, వందల సంఖ్యలో ఉన్నారు. వీళ్ళందరి నేరాలని పంజగుట్ట పోలీసుల దృష్టికి మొన్న పండుగ రోజు తీసుకెళ్లాను. కాకపోతే నా అన్వేషణ మీద ఫైట్ అవుతోంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ ఫైట్ ను పక్కకు దారి పట్టించడం చాలా జరుగుతుంటాయి. అందుకే నేను పండగ అయిపోనిలే వీళ్ళ సంగతి చూద్దాం అనుకున్నాం. నిన్న సజ్జనార్ గారు కూడా వారు కూడా స్పందించడం చాలా సంతోషంగా ఉంది. మేము ఆల్రెడీ 3 రోజుల కిందట ఎఫ్ఐఆర్ అయిపోయింది, 3-4 రోజుల కిందట. ఈ రోజు సజ్జనార్ గారు మాట్లాడారు. ఈ రోజు వాళ్ళని పంజగుట్ట పోలీసులు, థ్యాంక్స్ టు పంజగుట్ట పోలీస్, వెంటనే ఇలాంటి ఆర్థిక నేరగాల్ని పట్టుకొస్తామని సీఏ గారు మా మాట ఇచ్చి, ఇప్పుడు ఏదైతే మొన్న వాడు 16వ తారీఖున లాటరీలో ఇచ్చేసిన కారు కూడా సీజ్ చేస్తాము, వాడి తాలూకా అకౌంట్స్ ని ఫ్రీజ్ చేస్తామని చెప్పారు. సో వీళ్ళ గురించి మొత్తం తవ్వుతూ ఉన్నారు పోలీసులు. తొందరలోనే మళ్ళీ పట్టుకొచ్చి మీకు ప్రెస్ మీట్ పెట్టి వివరంగా పంజగుట్ట సీఏ గారు చెప్తారు. మీరు ఖచ్చితంగా అందరూ కూడా ఇలాంటి మోసాలకి పాల్పడుతున్న వాళ్ళకి 200 రూపాయలే కదా, 400 రూపాయలే కదా, కారు వచ్చేస్తుంది కదా, ఇల్లు వచ్చేస్తుంది కదా ఆశపడకండి. 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి 10,000 మంది, 20,000 మంది గాని వాళ్ళకి ఇవన్నీ కొన్నారనుకోండి, 200, 300 అని కొన్నారనుకోండి, చిన్న మొత్తంలా ఉంటుంది. కానీ వాళ్ళు కొనే కారు 5-6 లక్షల్లో కొని వాళ్ళు ఇదంతా లాటరీలో మొత్తం అంతా చేసేసరికి వాళ్ళకి 20-30 లక్షలు వస్తుంది. 6-7 లక్షల కారు సెకండ్ హ్యాండ్స్ లో 200కే వస్తుంది, మనకి 400కే వస్తుందని మీరందరూ కూడా తొందరపడుతున్నారు. సో ఇది చాలా చాలా పెద్ద మోసాలు జరుగుతున్నాయి. చిన్న పిల్లలు ఇందులో డ్రాగ్ చేయబోతున్నారు. డ్రాగ్ అయిపోయారు ఆల్రెడీ, వాళ్ళని కూడా లాగుతున్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తమే ఉండాలి ప్రతి ఒక్కరనే ఉద్దేశంతో నేను మామూలుగా నేను ఒక బాధ్యత గల ఒక పౌరురాలిగా నా పని నేను చేశాను. ఎఫ్ఐఆర్ చేయించాను, పంజగుట్ట పోలీసులు చేశారు. వీరికి ఇంకా పంజా జులిపిస్తారు ఖచ్చితంగా. వారిపైన ఉక్కుపాదం మోపాలి. ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు బయటికి రావాలని కోరుకుంటూ, థ్యాంక్స్ టు పంజగుట్ట పోలీస్ అండ్ తెలంగాణ పోలీస్ ఆల్సో. ఎవరైనా సరే ఇలాంటి వాళ్ళు కనిపిస్తే ఖచ్చితంగా వీళ్ళని పట్టుకొచ్చి శిక్షించాల్సిందిగా కోరుకుంటూ, ఇలాంటి వాళ్ళపైన ఇంకా ఎవరైనా మీకు కనిపిస్తే నా దృష్టికి తీసుకురండి. అందరిపైన ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళని లోపలేద్దాం. ఎందుకంటే ఇంకొకళ్ళు మళ్ళీ ఇలా తయారవకుండా ఉంటారు. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. నమస్తే.